నమస్కారం. మనందరి జీవితంలో చాలా కామన్గా ఉండే ఒక అలవాటు గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అదేంటంటే స్నాకింగ్. అవును, అదేనండి, మధ్య మధ్యలో తినే తిండి. మనం దీన్ని చాలా సింపుల్గా తీసుకుంటాం, కానీ ఇది కేవలం ఆకలిని తీర్చే విషయం కాదు. మన ఎనర్జీని, మన మూడ్ని, చివరికి మనం మొత్తం ఆరోగ్యాన్ని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ సాధనమిది. చాలామంది ఏమనుకుంటారంటే, అయ్యో నాకు కంట్రోల్ లేదు, అందుకే జంక్ ఫుడ్ తినేస్తున్నాను అని వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం అది కానే కాదు. ఇది మన సెల్ఫ్ కంట్రోల్ సమస్య కాదు, మన రోజువారీ రొటీన్ని మనం ఎలా డిజైన్ చేసుకున్నాం అనే సమస్య. కాబట్టి ఈ రోజు స్నాకింగ్ను మన శరీరంతో చేసే ఒక యుద్ధంలా కాకుండా, మన శరీరంతో కలిసి చేసే ఒక ప్రయాణంలా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇక క్రమశిక్షణ అనే భారాన్ని పక్కనపెట్టి, తెలివైన డిజైనింగ్తో స్వేచ్ఛగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. మీకు ఈ ఫీలింగ్ బాగా అనుభవమే కదా. ఉదయమంతా ఫుల్ జోష్తో పనిచేస్తాం, లంచ్ కూడా అయిపోతుంది. కానీ సరిగ్గా మధ్యాహ్నం 3-4 గంటల సమయానికి ఒక్కసారిగా మన బాడీలో బ్యాటరీ డౌన్ అయిపోతుంది. కళ్ళు మూతలు పడుతుంటాయి, ఏ పని మీద మనసు అస్సలు లగ్నం కాదు. అప్పుడే మనసు వేడివేడి సమోసా వైపో, స్వీట్ షాప్ వైపో లాగుతూ ఉంటుంది. ఎందుకిలా? రోజూ ఇదే టైంకి ఎందుకిలా జరుగుతుంది? ఇది మన బద్ధకమా, లేక మనం తిన్న భోజనంలో సత్వలేదా, లేదా దీని వెనుక మన శరీరానికి సంబంధించిన ఏదైనా పెద్ద సైన్స్ ఉందా? రండి, ఈ మధ్యాహ్నం మొత్తు వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ఇప్పుడు బయటకు తీద్దాం. సరే, మొదటి విభాగానికి వచ్చేశాం. దీన్ని నేను ఎనర్జీ రోలర్ కోస్టర్ అని పిలుస్తాను. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఒకేలా ఉండవు. ఉదయం హైలో ఉంటే మధ్యాహ్నం లోకి పడిపోతాయి. అసలు ఈ ఎత్తుపల్లాలెందుకొస్తాయి? మన శరీరం మనకేం సిగ్నల్స్ ఇస్తోంది? ఆ సిగ్నల్స్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో చూద్దాం. మనలో చాలామందికి, ముఖ్యంగా సిటీల్లో ఉండేవాళ్లకి, రోజూ ఇలానే మొదలవుతుంది. ఉదయం లేవగానే ఒక్కటే హడావిడి. పిల్లల్ని రెడీ చేయాలి, లంచ్ బాక్సులు కట్టాలి, ఆఫీస్కి టైంకెళ్ళాలి. ఈ హడావిడిలో బ్రేక్ఫాస్ట్ ప్రశాంతంగా తినే టైం ఎక్కడిది? ఏదో ఒక కాఫీ తాగేసి 2 బిస్కెట్లు తిని రోజుని మొదలు పెట్టేస్తాం. ఆ తర్వాత లంచ్కి కొంచెం ముందు, అంటే ఓ 11-12 గంటలకి పొట్టలోంచి ఒక చిన్న సిగ్నల్ వస్తుంది. అది పెద్ద ఆకలి కాదు, జస్ట్ హలో, నా కొంచెం సపోర్ట్ కావాలి అన్నట్టు ఒక చిన్న ఫీలింగ్. కానీ మనం ఆఫీస్ పనిలో పడి దాన్ని అస్సలు పట్టించుకోం. ఇక అసలు కథ సాయంత్రం 4 గంటలకే మొదలవుతుంది. ఎనర్జీ మొత్తం సున్నాకి పడిపోతుంది, మెదడు ముద్దుబారిపోతుంది. దీన్నే మనం ద స్లంప్ అంటాం. ఈ నీరసం నుంచి బయటపడటానికి ఏదో ఒకటి తినేస్తాం. దాని ఎఫెక్ట్తో రాత్రి భోజనం సరిగా చెయ్యకపోయినా అర్ధరాత్రి వరకు ఏవేవో తినాలనే భయంకరమైన కోరికలు మొదలవుతాయి. చూసారా, ఇదే సైకిల్ రోజు రిపీట్ అవుతూనే ఉంటుంది. సరే, ఆ సాయంత్రం నీరసంగా ఉన్నప్పుడు మనం ఒక స్వీటో లేక ఓ ప్యాకెట్ చిప్సో తిన్నామనుకోండి, ఏమవుతుంది? తిన్న వెంటనే మనకు భలే శక్తి వచ్చేసినట్టు అనిపిస్తుంది. దాన్ని స్పైక్ అంటాం. ఆ క్షణానికి అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. కాని ఆ ఆనందం పావుగంట, అరగంట కంటే ఎక్కువుండదు. వెంటనే అంతకు ముందున్నదానికంటే డబుల్ నీరసం, చిరాకు వచ్చేస్తాయి. దీన్నే క్రాష్ అంటారు. ఈ స్పైక్ అండ్ క్రాష్ సైకిల్ మన శరీరానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలా సడన్గా ఎనర్జీ వచ్చి పడిపోవడం వల్ల మన బాడీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏదో ప్రమాదం జరగబోతోందని భయపడి ఒక అభద్రతాభావానికి లోనవుతుంది. తనను తాను కాపాడుకోవడానికి అది వెంటనే మళ్లీ ఏదైనా తినమని బలవంతంగా కోరికలను పుట్టిస్తుంది. ఇదొక విషవలయంలా తయారవుతుంది. మనమందులో ఇరుక్కుపోతాం. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తున్నాం. ఈ విషయాన్ని మనం చూసే పద్ధతినే పూర్తిగా మార్చేయాలి. చాలామంది నాకు విల్ పవర్ తక్కువ, సెల్ఫ్ కంట్రోల్ లేదు, అందుకే ఇలా తింటున్నాను అని వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ గిల్టీగా ఫీలవుతుంటారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. అసలు సమస్య మీలో లేదు, సమస్య మీ క్రమశిక్షణలో లేదు. సమస్య మన దినచర్య యొక్క డిజైన్లో ఉంది. అంటే మన రోజుని మనం ఎలా ప్లాన్ చేసుకుంటున్నాం, మన శరీరానికి ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నాం అనేదే ఇక్కడ అసలు పాయింట్. దీన్ని ఒక పర్సనల్ ఫెయిల్యూర్గా కాకుండా ఒక సిస్టమ్ ప్రాబ్లంగా చూస్తేనే మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ముందుగా స్నాక్ అనే మాటకు మన మైండ్లో ఉన్న అర్థాన్ని మార్చేద్దాం. స్నాక్ అంటే కడుపు నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి తినే ఒక మినీ మీల్ కాదు. దాని అసలు ఉద్దేశ్యం వేరే ఉంది. స్నాక్ అనేది 2 పెద్ద భోజనాల మధ్య మన ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా కాపాడే ఒక బ్రిడ్జ్ లాంటిది. ఉదయం టిఫిన్కి, మధ్యాహ్నం భోజనానికి మధ్య మన బాడీ కుప్పకూలిపోకుండా సపోర్ట్ ఇచ్చే ఒక చిన్న సాధనం. స్నాక్ని ఇలా ఒక టూల్గా చూడటం మొదలుపెడితే మనం ఏం తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అనే విషయాలన్నీ అవే మారిపోతాయి. ఈ ఒక్క వాక్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది క్రమశిక్షణ సమస్య కాదు, ఇది ఒక రూపకల్పన సమస్య.
అంటే మన స్నాకింగ్ అలవాట్లు సరిగా లేవంటే అది మన సంకల్ప శక్తి లోపం వల్ల కాదు. మన లైఫ్ స్టైల్ మన శరీరానికి ఒక సేఫ్, ఒక కంఫర్టబుల్ రొటీన్ని ఇవ్వడంలో ఫెయిల్ అవుతోందని అర్థం. మనం ఆ డిజైన్ని, ఆ సిస్టమ్ని సరిచేస్తే చాలు. అప్పుడు క్రమశిక్షణతో పోరాడాల్సిన అవసరమే మనకు రాదు. మన శరీరం ఎందుకో అంత అభద్రతాభావానికి గురవుతుంది? దానికి కొన్ని కారణాలున్నాయి. మొదటిది, మనం తినే టైమింగ్స్కి ఒక పద్ధతిపాటు ఉండకపోవడం. ఒకరోజు 1 గంటకి, మరో రోజు 3 గంటలకి భోజనం చేస్తే మన బాడీకి నెక్స్ట్ ఎనర్జీ ఎప్పుడొస్తుందో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే దొరికిన శక్తిని కొవ్వు రూపంలో దాచుకోడానికి చూస్తుంది. రెండవది, మనం తినే పెద్ద పెద్ద షుగర్ ఎక్కువగా ఉండే స్నాక్స్. ఇవి బ్లడ్ షుగర్ని అమాంతం ఆకాశంలోకి తీసుకెళ్లి అంతే వేగంగా కింద పడేస్తాయి. ఈ హెచ్చుతగ్గులు బాడీకి ప్రమాద సంకేతాలు పంపుతాయి. మూడవది, మనం తినే విధానం. ఫోన్ చూస్తూ, ల్యాప్టాప్ మీద పనిచేసుకుంటూ హడావిడిగా తినడం వల్ల మనం తింటున్నామనే సిగ్నలే బ్రెయిన్కి సరిగా వెళ్లదు. దాంతో తిన్న ఫీలింగే ఉండదు. చివరిగా, శరీరమిచ్చే చిన్న చిన్న సిగ్నల్స్ని పట్టించుకోకుండా ఆకలి రాక్షసిలా మారే వరకు ఆగడం. ఇవన్నీ మన శరీరాన్ని భయపెట్టి తీవ్రమైన కోరికలను ప్రేరేపిస్తాయి. సరే, ఇప్పటిదాకా సమస్యేంటో, దాని వెనుకున్న కారణాలేంటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే, దీనికి ఖరీదైన డైట్ ప్లాన్స్, గంటల తరబడి వంటలు అస్సలవసరం లేదు. కేవలం మన అలవాట్లలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మన శరీరానికి ఒక కొత్త, ఆరోగ్యకరమైన లయను మనం నేర్పించవచ్చు. ఈ పరిష్కారం ఎంత సింపుల్గా ఉంటుందో అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే, మరి లయబద్ధమైన స్నాకింగ్ని ఎలా అలవాటు చేసుకోవాలి? ఇక్కడ 4 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మొదటిది, గడియారం చూసి తినొద్దు. 4 స్నాక్ టైం అని అలారం పెట్టుకోవద్దు. మీ శరీరాన్ని వినండి. మీ ఎనర్జీ కొద్దిగా తగ్గుతున్నట్లు, పనిమీద ఫోకస్ పోతున్నట్లు అనిపించినప్పుడు అదే సరైన సమయం. రెండవది, స్నాక్ కోసం ఫ్యాన్సీ ఫుడ్స్ వద్దు. మీ వంటింట్లో రోజూ ఉండే, మీ శరీరానికి బాగా అలవాటైన ఆహారాన్ని ఎంచుకోండి. మూడవది, క్వాంటిటీ. ఇది చాలా చాలా ముఖ్యం. స్నాక్ ఎప్పుడూ ఒక చిన్న కప్పులో లేదా మీ గుప్పెట్లో పట్టేంత మాత్రమే ఉండాలి. నాలుగవది, అత్యంత ముఖ్యమైనది. ఆ స్నాక్ తినడానికి కేవలం 2 లేదా 3 నిమిషాలు కేటాయించండి. ఆ టైంలో ఫోన్, టీవీ, పని అన్నీ పక్కన పెట్టి మీరు తినేదాన్ని రుచిని, వాసనని ఆస్వాదిస్తూ తినండి. మరి అలాంటి సింపుల్ స్నాక్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. పెద్ద లిస్టేమీ లేదు. చూడండి, గుప్పెడు వేపిన వేరుశనగలు లేదా కొన్ని బాదం పప్పులు. ఇది ప్రోటీన్, మంచి ఫ్యాట్స్ ఇచ్చి ఎనర్జీని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. లేదా ఒకే ఒక్క పండు, యాపిల్, జామకాయ, అరటిపండు, ఏదైనా పర్లేదు. కాని పండు రసం కాదు, పండు మాత్రమే. కొంచెం కరకరలాడేది కావాలనిపిస్తే ఇంట్లో చేసిన పాప్కార్న్ చాలా మంచి ఆప్షన్. కాకపోతే నూనె, ఉప్పు చాలా తక్కువగా ఉండాలి. ఇంకొక బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే, ఒక పండుతో పాటు కొన్ని నట్స్ తినడం. ఉదాహరణకి కొన్ని ఖర్జూరాలు, 4-5 బాదం పప్పులు. పండులోని షుగర్ వెంటనే శక్తిని ఇస్తే, నట్స్లోని ప్రోటీన్ ఆ శక్తి పడిపోకుండా స్థిరంగా ఉంచుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక పెద్ద ప్లేట్ నిండా తింటే కాని మనకు తృప్తి రాదని అనుకుంటారు. కాని అసలు నిజం అది కాదు. మన శరీరం చాలా తెలివైనది. దానికి మనం ఎంత తింటున్నామనే క్వాంటిటీ కన్నా మనం ఎలా తింటున్నామనే క్వాలిటీ ముఖ్యం. మీరు పరధ్యానంగా ఒక పెద్ద చిప్స్ ప్యాకెట్ మొత్తం తినేసినా మీ బ్రెయిన్కి తిన్నాను అనే సిగ్నల్ సరిగా చేరదు. కాని అదే మీరు ప్రశాంతంగా, నెమ్మదిగా నములుతూ గుప్పెడు వేరుశనగలు తింటే ఆ చిన్న పరిమాణమే మీ జీర్ణవ్యవస్థకు, నాడీ వ్యవస్థకు పర్వాలేదు, ఎనర్జీ వస్తుంది, అంత సేఫ్ అనే ఒక బలమైన క్వాలిటీ సిగ్నల్ని పంపుతుంది. ఆ ఒక్క సిగ్నల్ చాలు మన కడుపులోని ఆరాటాన్ని, మనస్సులోని చిరాకును వెంటనే శాంతపరచడానికి. మన శరీరానికి నిజంగా ఏమి ఇష్టమో తెలుసా? మనం రోజు కొత్త కొత్త వెరైటీలు తింటేనే దానికి నచ్చుతుందని మనం అనుకుంటాం. కాని మన శరీరం వైవిధ్యం కంటే ఎక్కువగా ఊహించదగిన దినచర్యను, అంటే ప్రెడిక్టబిలిటీని కోరుకుంటుంది. రోజూ దాదాపు ఒకే టైంకి ఫుడ్ వస్తుందనే నమ్మకం దానికి ఒక భద్రతను ఇస్తుంది. రెండవది స్థిరత్వం, అంటే కన్సిస్టెన్సీ. రోజూ ఒకే రకమైన సింపుల్ ఫుడ్ తినడం దానికిష్టం. చివరిది సరళత్వం, సింప్లిసిటీ. కాబట్టి మీ స్నాక్ రొటీన్ను ప్రెడిక్టబుల్గా, కన్సిస్టెంట్గా, సింపుల్గా మార్చడం ద్వారా మీరు మీ శరీరానికి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అనే ఒక గొప్ప భరోసానిస్తున్నారు. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం.
ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఒక్కటే, స్నాకింగ్ను ఒక యుద్ధంలా చూడటం మానేసి మన శరీరంతో ఒక పార్ట్నర్షిప్లా, ఒక సహకారంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మన శరీరంతో పోరాడటం కాదు, దాని మాట వినడం మొదలుపెడితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పగటిపూట మనం తినే స్నాక్స్కి, రాత్రిపూట మనకొచ్చే కోరికలకి ఒక పెద్ద సంబంధముంది. మనం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కంట్రోల్ లేకుండా షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లు, బిస్కెట్లు తింటే దాని ప్రభావం అక్కడితో ఆగిపోదు. అదే రాత్రి భోజనం తర్వాత అర్ధరాత్రి పూట స్వీట్స్ తినాలనే బలమైన కోరికలకు దారితీస్తుంది. అదే మనం లయబద్ధంగా సరైన టైంలో సరైన స్నాక్ తీసుకుంటే మన ఎనర్జీ లెవెల్స్ రోజంతా స్థిరంగా ఉంటాయి. దాని ఫలితంగా రాత్రిపూట అనవసరమైన కోరికలు అవే తగ్గిపోతాయి. అంటే చూడండి, పగలు ఒక చిన్న స్నాక్ అలవాటును సరిచేయడం ద్వారా మన రాత్రి జీవితాన్ని కూడా మనం ప్రశాంతంగా మార్చుకోవచ్చు. మొత్తంగా మనం చేయాల్సిన మార్పు ఇదే. పాత పద్ధతిలో మనం ఆకలితో పోరాడతాం, శరీరంతో యుద్ధం చేస్తాం, తిన్న తర్వాత గిల్టీగా ఫీలవుతాం. ప్రతిదీ విల్ పవర్తో, క్రమశిక్షణతో సాధించాలని మనల్ని మనం హింసించుకుంటాం. కాని ఈ కొత్త విధానం సహకారం. ఇక్కడ మనం మన శరీరం పంపే సిగ్నల్స్ని గౌరవిస్తాం, దాని మాట వింటాం. స్నాక్ను శత్రువుగా కాకుండా మన ఎనర్జీని స్థిరంగా ఉంచే ఒక మంచి ఫ్రెండ్గా చూస్తాం. విల్ పవర్ మీద కాకుండా మన రోజును తెలివిగా డిజైన్ చేసుకోవడం మీద ఆధారపడతాం. ఇది శరీరంతో చేసే ఫైట్ కాదు, శరీరంతో కలిసి చేసే ఒక ప్రశాంతమైన ప్రయాణం. 2 లేదా 3 నిమిషాలు. మన రోజులో ఉన్న 1440 నిమిషాలలో కేవలం ఈ 2-3 నిమిషాలు చాలు. ఈ చిన్న టైం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలుసా? మనం పరధ్యానం లేకుండా నెమ్మదిగా నములుతూ తింటున్నప్పుడు మన నాడీ వ్యవస్థలో ఒక స్విచ్ ఆఫ్ అయి ఇంకో స్విచ్ ఆన్ అవుతుంది. టెన్షన్కి కారణమయ్యే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఆఫ్ అయి ప్రశాంతతకు, జీర్ణక్రియకు కారణమయ్యే రెస్ట్ అండ్ డైజెస్ట్ మోడ్ ఆన్ అవుతుంది. ఇది మన ఒత్తిడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఇంత చిన్న టైం కేటాయిస్తే ఇంత పెద్ద బెనిఫిట్ ఇంకెక్కడా దొరకదు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇన్నేళ్లుగా మన శరీర సంకేతాలను మనం పట్టించుకోకపోవడం వల్ల మన శరీరంతో మనకున్న సంబంధం, ఆ నమ్మకం కొంచెం దెబ్బతిని ఉండవచ్చు. దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కొంత టైం పడుతుంది. ఇదొక ఓవర్నైట్ ప్రాసెస్ కాదు, ఇదొక నెమ్మదైన ప్రక్రియ. ఈ ప్రయాణంలో మనం ఇప్పటిదాకా చర్చించుకున్న ఈ సింపుల్ స్నాక్ అలవాట్లు చాలా పవర్ఫుల్ టూల్స్లా పనిచేస్తాయి. ప్రతిరోజూ సరైన స్నాక్ను సరైన పద్ధతిలో తినడం ద్వారా మీరు మీ శరీరానికి హేయ్, నేను నిన్ను వింటున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను అని చెప్తున్నారు. రోజురోజుకు ఈ నమ్మకం బలపడుతుంది, మీ బంధం మళ్లీ దృఢపడుతుంది. చివరగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: ప్రస్తుతం మన జీవితంలో స్నాక్ పాత్ర ఏంటి? అది మన ఆరోగ్య ప్రయాణంలో మనకు సహాయం చేసే ఒక మంచి పార్ట్నరా, లేక మన శక్తిని దోచేస్తూ మనల్ని గిల్టీగా ఫీలయ్యేలా చేసే ఒక సమస్య? ఈ విశ్లేషణ తర్వాత మీ స్నాక్ను సమస్య నుండి ఒక శక్తివంతమైన భాగస్వామిగా ఎలా మార్చుకోవాలో మీకొక క్లారిటీ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ స్నాక్ ప్రస్తుతం మీకు పార్ట్నరా లేక సమస్య? ఈ పద్ధతిని ప్రయత్నించాక మీ అనుభవం ఎలా మారిందో మాతో కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే దీన్ని మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.